అందరూ అలర్ట్ కావడానికి గట్టిగా ఇక్కడి నుంచి ఆ చివరి వరకు భారత్ మాతాకి ఇప్పుడు కొంచెం బాగా, ఎందుకంటే ప్రశాంతంగా ప్రారంభమైన సమావేశము హరీష్ గారి తుఫానుతో కొంత అలర్ట్ అయినారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత ఇంకెవరు మాట్లాడినా పెద్దలింగమయ్య గారు ఇక్కడికి విచ్చేసిన పట్టణ అధ్యక్షులు, ఈ సభాధ్యక్షులు శ్రీ జింకా చంద్రశేఖర్ గారికి, సోదరులు శ్రీ సందిరెడ్డి శ్రీనివాస్ గారికి, నా మిత్రులు జాతీయ కౌన్సిల్ సభ్యులు అంబటి సతీష్ గారికి, అదేవిధంగా పెద్ద ఎత్తున పార్టీలో చేరడానికి వచ్చినటువంటి మీ అందరికీ నేను ఒక 5 రోజుల క్రితమే కృష్ణాపురం జమీర్ గారు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఆ సమావేశాలకు వచ్చాను. ఆ సమావేశంలో కూడా చాలా పెద్ద ఎత్తున పార్టీలోకి రావడం జరిగింది. ఈరోజు 5 రోజులకే మరి పెద్దలింగమయ్య గారు, చిన్నలింగమయ్య గారు ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నటువంటి మీ అందరికీ నా నమస్సుమాంజలు. సాధారణంగా మిమ్మల్ని అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ధర్మవరం అభివృద్ధిని కాంక్షించే ఎవరైనా భారతీయ జనతా పార్టీ సత్యకుమార్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందే, రావాల్సిందే, వస్తారు. అంటే ఇంకా ఏదైనా చిన్న చిన్న భయాలతో ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి పోతే మమ్మల్ని అడ్డుకుంటారు, మాకు వేరే రకంగా ఇబ్బందులు పెడతారు అనే చిన్న చిన్న అపోహలు ఉన్నాయి. దానికి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఏ పార్టీకి చెందిన నాయకులైనా కార్యకర్తలైనా ధర్మవరం అభివృద్ధిని కాంక్షించేవారు భారతీయ జనతా పార్టీలోకి వారందరికీ పలుకుతాం, వారందరినీ పార్టీలో చేర్చుకుంటాం. ఇది వరకు పెద్దలు మాట్లాడుతూ అనేక విషయాలు మీకు తెలియజేశారు. ఒక డయాలసిస్ సెంటర్ కావచ్చు, రాష్ట్రంలో 3 డయాలసిస్ సెంటర్లు శాంక్షన్ అయితే ఒకటి సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. మరి నారా లోకేష్ గారి మంగళగిరి నియోజకవర్గంలో ఒకటి, ధర్మవరం నియోజకవర్గంలో ఒకటి ఈ డయాలసిస్ సెంటర్ను